హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టోఫు పన్నీర్ కర్రీ అనమాట. అంటే ఇది సోయా మిల్క్తో చేస్తుంది. పన్నీర్ అనేది మనకు పన్నీర్ అనేది నార్మల్ మిల్క్తో చేస్తారు కదా, ఈ టోఫు పన్నీర్ అనేది సోయా మిల్క్తో, అలాగే ఇంకా డిఫరెంట్ పన్నీర్ ఉంటుంది. ఇది వచ్చేసి సోయా మిల్క్తో చేస్తారు పన్నీర్ అనేది. మనం ముందుగా ఆయిల్ అనేది వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత దానిలోకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి, అవి ఒక 3 చొప్పున వేసుకోండి. తర్వాత పెద్దదైతే ఆనియన్ 1, చిన్నదైతే 2, అలాగే మిర్చి ఒక 5 మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్తో చేస్తున్నాను ఈ కర్రీ అనేది. మనం ఆనియన్స్ అన్నీ వేసుకుని కొంచెం ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దానిలోకి కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఆనియన్స్ అనేది తొందరగాను బాగా మగ్గుతాయి అన్నమాట. మనకి పచ్చివాసన అనేది ఏమీ ఉండదు. ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోండి. ఆనియన్స్ మగ్గించుకునే లోపు మనము పన్నీర్ అనేది కట్ చేసుకుని మొత్తం ఉప్పు, కారం అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టోఫు పన్నీర్ అనమాట. నార్మల్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే మనకి చూడడంలో ఏం ఉండదు. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగుంది కర్రీ అనేది. ఆ పన్నీర్ కన్నా ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, ఈ కర్రీ అనేది టోఫు పన్నీర్. మనం ముందుగా పన్నీర్ అనేది కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది, సోయా కదా, కొంచెం అందు గురించి వాష్ చేసుకున్నాను వాటర్తో. కొంచెం వాష్ చేసుకుని అవి మనకి ఏ సైజ్ కావాలో కొంచెం మీడియం సైజు లేదా చిన్నగా చేసుకుంటేనే మనకి మొత్తం ఉప్పు అవన్నీ బాగా పడతాయి అన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసి కట్ చేసుకున్నాక దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుని మనం ఉన్నాం కదా ఆనియన్స్, దానిలోకి 2-3 పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అవన్నీ పక్కన పెట్టేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది. తర్వాత మనం అదే బండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కొంచెం మొత్తం ఒక్కొక్క పీస్ అలా చూపిస్తున్నా కదా, అలా మొత్తం విడివిడిగా పెట్టుకోండి. అప్పుడే మనకు పన్నీర్ అనేది అనుకోకుండా ఫ్రీగా మొత్తం కలిసిపోయిద్ది అనమాట. చూస్తున్నా కదా, మొత్తం ఎక్కడ ఏమి అంటుకోకుండా మొత్తం ఫ్రీగా వచ్చేసింది పన్నీర్ అనేది. అలా 2 మినిట్స్ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, పన్నీర్ అనేది గట్టిపడిపోయిద్ది అనమాట. అలా 2 మినిట్స్ 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ అదే గిన్నెలోకి మనం ఆయిల్ అనేది 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలో సాజీరా, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వేసినప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము. అదంతా మిక్స్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దానిలోకి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఉప్పు, కారం మనకి టేస్ట్కి తగ్గట్టు, నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి అని చేసామన్నమాట, కొంచెం ఎక్కువ వేసాను కారం అనేది. అలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం పన్నీరు గ్రైండ్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్, అది కొంచెం ఉంటే యాడ్ చేసాను. అలాగే మనకి గ్రేవీకి సరిపోయాలని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ పన్నీర్ వచ్చేసి చాలా బాగా కుక్ అయిందనమాట. టేస్ట్ అది కూడా చాలా బాగుంది. అలా మొత్తం అంతా కలిపేసుకుని దగ్గరికి వచ్చాక కొత్తిమీర, అలాగే కొంచెం గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే